వ్యూహం. ఈ సిరీస్ మొత్తం కర్మ చుట్టూ తిరుగుతుంది. ఎవరు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారు అనే లైన్ను నిజం చేస్తూ సిరీస్ ముగుస్తుంది. స్టోరీ ఒక అంబులెన్స్ యాక్సిడెంట్తో మొదలయ్యి అదే అంబులెన్స్ యాక్సిడెంట్తో అదే ప్లేస్లో ముగుస్తుంది. ఈ రెండు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా సేమ్. వాళ్ళను ఫేట్ ఎలా కలిపింది అనేదే స్టోరీ. ఇందులో డ్రగ్స్, మావోయిస్ట్, టెర్రరిస్ట్, కిడ్నాప్, మర్డర్ లాంటి మేజర్ క్రైమ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీలోకి వెళ్తే అర్జున్, మైకేల్ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్. అర్జున్ పోలీస్ ఆఫీసర్. వచ్చిన మొదటి రోజే అతని చేతికి ఒక హిట్ అండ్ రన్ కేసు వస్తుంది. ఇంకో మెయిన్ క్యారెక్టర్ మైకేల్. అతని వైఫ్ ప్రెగ్నెంట్. ఆమెకు చెకప్ చేయించాలని మైకేల్ అనుకుంటాడు. అయితే మైకేల్ కారు పాడు అవ్వడంతో ఒక క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఆ క్యాబ్ కూడా ఒక యాక్సిడెంట్ మూలంగా రావటం కుదరదు. దాంతో తన బైక్ మీద హాస్పిటల్కు వెళ్తారు. మైకేల్ తన ప్రెగ్నెంట్ వైఫ్తో కలిసి హాస్పిటల్కు వెళ్తుంటే అతనికి 3 సార్లు దాదాపు 3 బైకుల వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంటారు. చివరి బైక్ నుంచి తప్పించుకునే సమయంలో ఒక కారు వచ్చి గుద్దటంతో యాక్సిడెంట్ అయ్యి తన బిడ్డను కోల్పోతారు. మైకేల్ వైఫ్ కోమలోకి వెళ్తుంది. అయితే ఈ 3 బైకులు నడిపేవారు కథలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. అర్జున్ కేసు తీసుకున్న తర్వాత అతనికి చాలా విషయాలు తెలుస్తాయి. అతని తల్లి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్. అయితే ఆమెను హత్య చేశారు. ఆ హత్యతో స్టోరీలోకి పొలిటికల్ యాంగిల్ కూడా కనెక్ట్ అవుతుంది. ఆ పొలిటికల్ యాంగిల్ మైకేల్కు ఎలా కనెక్ట్ అవుతుంది అనేది స్టోరీ. మైకేల్ కేసును సాల్వ్ చేస్తున్న అర్జున్కి తన తల్లి ఎలా చనిపోయింది అని కూడా తెలుస్తుంది. అయితే కేసు చాలా కాంప్లెక్స్గా మారుతూ అందులోకి డ్రగ్స్, టెర్రరిస్ట్, మావోయిస్ట్ ఇలా అందరూ ఇన్వాల్వ్ అవుతారు. స్టోరీలో ఉన్న పొలిటికల్ యాంగిల్ కూడా స్టోరీకి చాలా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా మైకేల్ క్యారెక్టర్కు కనెక్ట్ అవుతాయి. మైకేల్ తన బెనిఫిట్స్ కోసం చేసిన పనులు కూడా ఇందులోకి వస్తాయి. అర్జున్కు కేసులో ఉన్న కాంప్లెక్సిటీ అర్థమయ్యి మైకేల్ కేసును వెనక్కి తీసుకోమని చెప్తారు. మైకేల్కు పోలీసులు తనను నెగ్లెక్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది. అందుకే యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని అనుమానం వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ వెళ్తారు. అతనికి ఇంకో వ్యక్తి కూడా సహాయం చేస్తారు. మైకేల్కు యాక్సిడెంట్ చేయబోయిన ప్రతి బైక్ కూడా అతనితో ఏదో ఒకలాగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళే. స్టోరీలో ఉన్న ప్రతి సంఘటన కూడా ఒక వ్యూహంగా మీకు అనిపిస్తాయి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు ప్రతి సంఘటన ఒకదానికి ఒకటి చాలా ప్రభావితం చేస్తాయి. స్టోరీ కాస్త స్లోగా నడుస్తుంది. స్టోరీలో ఉండే ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. స్టోరీలో ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ అని చివరిదాకా మనకు ఐడియా రాదు. అయితే చేసిన పాపం ఊరికే పోదు, వెంటనే మరి పగ తీర్చుకుంటుంది అని ఒక మెసేజ్ కూడా ఉంటుంది. కాకపోతే సస్పెన్స్ ఎలిమెంట్స్ మాత్రం చాలా బాగుంటాయి. స్టోరీలో చూపించే సైడ్ స్టోరీస్ వాటిని మెయిన్ స్టోరీతో కనెక్ట్ చేసే విధానం కూడా చాలా బాగుంది. కానీ కొన్ని స్టోరీస్ మాత్రం బోర్ కొట్టిస్తాయి. మీకు కనుక ఓపిక ఉంటే మటుకి ఈ సిరీస్ చాలా బాగుంటుంది. దీనికి IMDb రేటింగ్ 8.4 ఉంది. ఇది మీరు అమెజాన్ ప్రైమ్లో చూడొచ్చు.